అరాచకానికి కేసీఆర్ మోదీ బొమ్మ బొరుసు లాంటి వాళ్ళని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు ఓటు వేస్తే మోదీకి వేసినట్టే అని ఆరోపించారు. ఇద్దరిని నిలవరించడం కోసం సిపిఐ మద్దతు అవసరమని చెప్పారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డిని రేవంత్ రెడ్డి కలిశారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ మద్దతును కోరారు. ఆశాజనకంగా ప్రజల పక్షాన ఫలితాలు రాకపోయినా ప్రజాస్వామ్య స్ఫూర్తిలో భాగంగా నిరంతరం ప్రజల తరఫున ప్రజల గొంతుకై ప్రజల పోరాటానికి ఒక రూపం ఇస్తే అది కామ్రేడ్స్ అవుతారని ఏదైతే నానుడి ఉందో వాళ్ళ పోరాట స్ఫూర్తిని తీసుకొని మద్దతు తీసుకొని వాళ్ళ సహకారం తీసుకొని కేసీఆర్ అరాచకత్వం మీద పోరాటం చేయాలని రోజు వారి సంపూర్ణ సహకారాన్ని ఆశించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర స్థాయి విధానాన్ని పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యులు చర్చిస్తారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా అక్కడ పోటీలో ఉన్న నేను పట్టాల కోసం ప్రజల సమస్యల మీద ఎన్నో అంశాలలో ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సిపిఐ నాయకత్వం పోరాటం చేసింది. వారి పోరాటాన్ని వారి ఉనికిని ఎవరు కూడా కాదనలేరు. వారి సహకారం ఉంటే ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ను బీజేపీని ఓడించవచ్చు అని చెప్పి సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నా. అందుకే వారి సహకారాన్ని ఆశించడానికి వారి కేంద్ర కార్యాలయానికి వచ్చి వారి సంపూర్ణమైన మద్దతును అడగడం జరిగింది. పెద్దలు సానుకూలంగా స్పందిస్తామన్నందుకు మిత్రులకు కామ్రేడ్లకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఒకటే, అరాచకత్వానికి మోడీ కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. వీళ్ళిద్దరు వేరు కాదు. కేసీఆర్ మోడీ ఒకే తానులోని ముక్కలు. నినమన్న టీఆర్ఎస్ మోడీ వైఫల్యాలు తమకు అంటుకోకుండా ఉండడానికి ఫెడరల్ ఫ్రంట్ ముసుగులో పరోక్షంగా మోడీకి సహకరించడానికి కొత్త నాటకానికి తెరలేపారు. మోడీ తెలంగాణకు 24 పైసలు కూడా ఇవ్వలేదు. మోడీ వల్ల మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఇలా టీఆర్ఎస్ నాయకత్వం మాట్లాడుతుంది. నేను సూటిగా కేసీఆర్ను కేటీఆర్ను ఒక్క మాట అడుగుతున్నా. రాష్ట్రపతి ఎన్నికలలో మోడీ నాయకత్వానికి బీజేపీకి ఓట్లేసింది మీరు కాదా? ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓట్లేసింది మీరు కాదా? జీఎస్టీ బిల్లు తెచ్చినప్పుడు సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది మీరు కాదా? నోట్ల దోపిడీ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిన కాదని శాసనసభ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అభినందించి నోట్ల రద్దుకు మద్దతు పలికింది మీరు కాదా? గజ్వేల్కు మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి మోడీని పిలిచి మా రాష్ట్రానికి ఏమొద్దు, మీ ప్రేమ ఉంటే చాలు అని చెప్పి మాట్లాడింది కేసీఆర్ కాదుగా. అంటే ఇన్ని రకాలుగా మోడీతో అంటకాగి మోడీ కేసీఆర్, కేసీఆరే మోడీ అని కలిసి దాదాపుగా 5 సంవత్సరాలు ప్రయాణం సాగించి ఈరోజు ప్రజల దగ్గరకు వచ్చి మాకు 16 ఇస్తే మేము ఢిల్లీలో చక్రం తిప్పుతాం అంటున్నాం. చట్టం రాజ్యాంగం రాసుకున్నాం. ఆ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రతిపక్షంలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా అభివృద్ధి చేయాలంటే పాలకపక్షంలో చేరాలంటుడు. ఈ సూత్రం నిజమైతే నీ 16 ఎంపీలతో తెలంగాణ అభివృద్ధి కాదు కదా. రేపు నువ్వు కాంగ్రెస్లో కలుపుతావా, బీజేపీలో కలుపుతావా? నీ 16 మందిని రేపు ఒకవేళ మళ్ళా కూడా ఇప్పుడున్న 16 మందిని తెలంగాణ అభివృద్ధి జరగాలంటే నీకు పార్లమెంట్లో నీకేం పాత్ర లేదు కదా, నువ్వు ప్రతిపక్షమే కదా. సో ప్రతిపక్షంలో 16 మంది ఎంపీలు అవసరం లేదు కదా. రేపు యూపీ అధికారంలోకి వస్తే అందులో కలిపేస్తావా? ఈరోజు ఎన్డీఏలో కలుపుతావా? అంటే కేసీఆర్ వాదనలోనే డొల్లతనం ఉంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ కేసే ప్రతి ఓటు నరేంద్ర మోడీకి వేసినట్టే ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉనికి లేదు కాబట్టి తమ తరఫున వీళ్ళందరినీ ప్రజల ఓట్లు మూటగట్టుకొని కొల్లగొట్టి మోడీకి అమ్ముకోవడానికే ఈరోజు కేసీఆర్ ప్రయత్నం చేస్తుండు. ఈ పోరాటంలో అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజల తరఫున ప్రతిపక్షాలు బలంగా ఉన్నప్పుడే ప్రజల సమస్యలకు పరిష్కారం ఉంటుంది. సహకరించాల్సిందిగా మిత్రులను కోరుకున్నాం. తెలంగాణ సమాజాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే సమస్యలకు పరిష్కారం ఉంటుంది. బలమైన ప్రతిపక్షాన్ని సమర్థించండి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కు సంబంధం లేదు జాతీయ ఎన్నికలు, జాతీయ రాజకీయాలు. అతను ఆ సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు
నా టాలెంట్ను క్రికెట్లో తొక్కేసిండ్రు, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ నన్ను తొక్కేసిండ్రు, నేను గచ్చిబౌలి దివాకర్ నేను ఇక్కడనే ఉండిపోయినా అని ఎట్లయితే చెప్తాడో కేసీఆర్ కూడా ఇప్పుడు అట్లనే చెప్తుండు. కేసీఆర్కు ఓటేస్తే అది మోడీ లేసినట్టే. ఇవాళ మోడీని నిలువరించాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే, అవకాశం ఉన్న చోట కమ్యూనిస్టులు గెలవాల్సిందే. ఎందుకంటే ఈ రెండు పార్టీల లక్ష్యం ఒక్కటే, అటు మోడీని ఇటు కేసీఆర్ను నిలువరించాలి. నిలువరించాలంటే ఓట్లలో చీలిక ఉండొద్దు,